నమస్తే. ఎట్లా ఉంది ఇదంతా డెవలప్మెంట్స్ నల్ల చెరువు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మరి? బాగానే ఉంది, బాగానే ఉంది. ఇంతకుముందు బాగా లేకుండా ఉండే, ఇప్పుడు బాగానే ఉంది. ప్రజలకు బాగా సౌకర్యంగా ఉంది, వాకింగ్ చేయటానికి గట్ట, చెట్లు గట్ట బాగా ఉంది. సిటీలో ఇట్లాంటి వాతావరణం దొరకదు, బాగానే ఉంది. గతంలో ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లుంది మరి? గతంలో అంటే బాగుండిపోయేది, ఇంత విశ్రాంతిగా ఉండకపోయేది. ప్రజలకు కూడా వాకింగ్ చేయటానికి అంత ఉండకపోయేది. ఇప్పుడు బాగుంది. ఎలాంటి సౌకర్యాలు తీసుకొచ్చారు మరి? ఎలాంటిది? అదే చెట్లు గట్ల పెంచారు, వాకింగ్ చేయడానికి బాగుంది. చెరువు గట్ట శుభ్రం చేశారు, బాగుంది. భారీ ఖర్చు పెట్టి కూడా ఈ చెరువుని డెవలప్ చేశారు. అవును, రేవంత్ రెడ్డి గారు మొన్న ఓపెనింగ్ కూడా చేశారు. అవునవును. ఎట్లా ఉంటుంది మరి? లోకల్ లీడర్స్ కానీ ఎట్లా స్పందిస్తారు ఈ ఏరియా పార్టీకి సంబంధించిన వాళ్ళు? అవును, బాగానే స్పందిస్తారు. ఎందుకు మంచి పని చేస్తే ఎవరైనా స్పందిస్తారు కదా. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ వాకింగ్కి, చెరువుకి? నేను 4 years నుంచి ఇక్కడ ఉంటున్నాము. 5ంటికి వస్తాం, 6:30కి వెళ్ళిపోతాం వాకింగ్ చేసి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక వాటర్ కూడా కొంచెం తగ్గిన, వాటర్ కొంచెం రిఫ్రెష్ చేస్తున్నారు వాటర్ అంతా. లేదండి, అది వాటర్ తగ్గినవి. అది ఇప్పుడు ఎండాకాలం కదా, కొద్దిగా వాటర్ తగ్గినాయి. మినీ ట్యాంక్ బండ్ అని చెప్పుకోవచ్చు ఇది నల్ల చెరువు. ఇప్పటివరకు ఫిష్ పడవలు కూడా తీసుకురానికి పోతున్నారు, బోటింగ్ కూడా తీసుకురానికి పోతున్నారు అంటున్నారు. రకరకాల ఇంకా డెవలప్మెంట్ చేస్తా అని అంటున్నారు కదా. ఎట్లా అనిపిస్తుంది డెవలప్మెంట్ చేయడం వల్ల? డెవలప్మెంట్ చేయడం మంచిదే కదండి, చాలా సౌకర్యం, ప్రజలకు సౌకర్యం చేయడం మంచిదే కదా.